యా యా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎస్పెషలీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సుమ గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ, ఎందుకంటే షూటింగ్లో ఉన్నారని తెలిసింది ఇవాళ. సో బట్ మీ టైం తీసుకొని వచ్చిన థ్యాంక్ యూ అండి. సుమ గారే చేయాలి అని చెప్పి నా స్పెషల్ రిక్వెస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్సో మనోజ్ అన్న దగ్గరుండి ప్రతిసారి సజెషన్స్ ఇస్తుంటారు. అలానే ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మనోజ్ అన్నకు ఫోన్ చేస్తే ఎప్పుడూ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంటారు. సో ఇవాళ మనోజ్ అన్న ఇక్కడికి రావడం నాకు చాలా ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. సో అలానే ఎంఎస్ రాజు గారు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ టీటీడీ బోర్డ్ మెంబర్. చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన. సో తను ఎప్పుడూ నా జర్నీలో ఉంటారు. అలానే మా బాలాజీ. సో అలా నా చిన్నప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కనిష్క అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి రావడం. యు ఆర్ ఆల్ మై స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో మా ఫ్యామిలీ, మా అన్నయ్యలు సందీప్ అన్నకు, సంజయ్ అన్నకు, మా వదిన శృతికి, అమ్మ నాన్నకు, అలాగే ప్రియా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై సపోర్టింగ్ సిస్టమ్. అండ్ సినిమా గురించి తీసుకుంటే వెంకీ అన్నట్లు చాలా క్యాజువల్గా తీసుకున్న డెసిషనే, బట్ చాలా బాగా చేయాలి రోహిత్ అన్న కోసం ఈ సినిమా అని చెప్పి చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్తో స్టార్ట్ చేసిన ప్రాజెక్టే సుందరాకాండ. సో రోహిత్ అన్న ఈజ్ మై బ్రదర్ అండ్ నా ప్రతి స్టెప్లో ప్రతిరోజు కలిసే ఉంటాం, ఏదైనా కలిసే మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. సో తను ప్రతి విషయంలోనూ నాకు తోడుండి, నాకు మా సందీప్ అన్న, సంజయ్ అన్న ఎలానో రోహిత్ అన్న కూడా అలానే. సో ఈ సినిమా విషయంలో రోహిత్ అన్న ఉన్నారనే నాకు ధైర్యం. అండ్ అన్నయ్య నాకు అన్ని గైడ్ చేశారు. అండ్ టెక్నికల్గా వెంకీ ఉండడం వల్ల మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ అన్ని వెంకీ చూసుకున్నాడు. సో అండ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత గౌతమ్ అన్న, రాకేష్ అన్న జాయిన్ అవ్వడం. సో దే హ్యావ్ ఆల్సో బికమ్ మై బ్రదర్స్. జనరల్గా ఎప్పుడైనా కొలాబరేషన్లో ఏదన్నా మనం ఒక ప్రాజెక్ట్ కానీ బిజినెస్ కానీ చేస్తున్నప్పుడు ట్రస్ట్ అనేది చాలా ఇష్టం, చాలా చాలా ఇంపార్టెంట్. బట్ గౌతమ్ అన్న, రాకేష్ అన్న దగ్గర నాకు చాలా తొందరగా కనెక్ట్ అయ్యాం. అండ్ ప్రతి డెసిషన్లో కానీ ఏదన్నా ఒక బడ్జెట్ ఇష్యూలో కానీ ఏదో వచ్చినా సరే దే ఆల్వేస్ గివ్ దట్ ఫ్రీడమ్ టు మీ, బికాజ్ నువ్వు లీడ్ చేస్తున్నావు, నువ్వు తీసుకున్నావు, దట్స్ ఓకే అని. సో ఇంత క్వాలిటీగా ఇంత మంచి ఆర్టిస్టులు కానీ మంచి టెక్నీషియన్స్ కానీ ఇంతమంది రావడానికి ఒక వాట్ ఎవర్ ద బడ్జెట్ ఏదైతే అనుకున్నామో దానికి సపోర్ట్ చేసినందుకు సిన్సియర్ థ్యాంక్స్ టు రాకేష్ అన్న అండ్ గౌతమ్ అన్న. అండ్ విల్ కంటిన్యూ దిస్ ఫర్ ఎవర్ అండ్ విల్ డూ. సో తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు రోహిత్ అన్న, వెంకీ, నేను డీటెయిల్డ్గా అనుకున్నప్పుడు వెంకీ వాజ్ రీచింగ్ అవుట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇందాక వాస్కి గారు చెప్పినట్లు ఇన్ హిజ్ ఓన్ వే అండ్ అందరూ ఆన్బోర్డ్ అయ్యారు. తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసింది నరేష్ గారిని. సో నరేష్ గారు స్టోరీ విన్నాను, చాలా బాగుంది సంతోష్, డిఫరెంట్ కాన్సెప్ట్, కంపల్సరీ ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని చెప్పారు. సాంగ్స్ కూడా అన్నీ వినిపించి నరేష్ గారు చాలా గైడెన్స్ ఇచ్చారు. అండ్ హీ వాజ్ దేర్ ఆల్వేస్ ఫర్ అస్. అండ్ ఆల్సో వాస్కి గారు. సో నాకు సిస్టర్స్ లేరు, షీ హాజ్ బికమ్ మై సిస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాస్కి గారు. ఎప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా లేకపోతే ఏదున్నా సరే డిస్కస్ చేసుకుంటాం అండ్ షీ విల్ గైడ్ మీ. నాట్ ఓన్లీ వాస్కి గారు, ఆనంద్ గారు కానీ తన పిల్లలు కానీ అందరూ కూడా వెరీ క్లోజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ శ్రీదేవి గారు లేకపోతే ఈ సినిమా లేదు. సో తను తప్పితే ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ప్రమోషన్స్లో కూడా ఎవ్రీడే షీ ఈస్ దేర్ విత్ అస్. అండ్ తను ఎప్పుడు మాకు సపోర్ట్ చేసింది అండ్ చేస్తూనే ఉన్నారు. అండ్ వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వీర్తి ఈ మూవీ తర్వాత అమ్మాయికి చాలా మంచి పేరు వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది అమ్మాయి. సో అండ్ ఐఎమ్ షూర్ షీ విల్ గెట్ వెరీ గుడ్ నేమ్. అండ్ లియాన్కి అలానే అభినవ్ అండ్ సత్య ఇక్కడ లేరు కానీ సో తను కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే ఇప్పుడు సత్య గారు. సో వాళ్ళు షూటింగ్లో ఉండి బిజీగా ఉండని రాలేకపోయారు. అండ్ సునైనా గారిది, సత్య గారిది పేరు చాలా బాగుంది స్క్రీన్ మీద. అండ్ ఐఎమ్ షూర్ అండి, ఐ థింక్ ఎక్కువ రిపీట్ అవుతుంది అనుకుంటా నేను. చాలా బాగా వచ్చింది కామెడీ అని అంతా. అండ్ మా ఎడిటర్ రోహన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాజేష్, మా ప్రదీష్, సో అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మూవీ మేకింగ్ ఒకటైతే మూవీ బిజినెస్ అండ్ మార్కెటింగ్ ఈజ్ ద అనదర్ థింగ్ అండి.
సో మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు వాల్స్ అండ్ ట్రెండ్స్, క్రిమ్సన్ మీడియా, అలానే మా ప్రవీణ్ వెలువలు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా వాళ్ళ పర్సనల్ మూవీ లాగా ఇది తీసుకొని మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మార్కెటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ వంశీశేఖర్ అన్న, మీరు మా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, అండ్ ఆల్సో యువి వెంకట్ మాకు డే 1 నుంచి స్ట్రాంగ్ సపోర్ట్, అండ్ ఎప్పుడు ఏది అడిగినా 100% పెట్టి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ టీం అందరికీ. అండ్ మూవీ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి మన మైత్రి శశి అన్న సినిమా చూసి తను ఇచ్చిన ధైర్యం నేను చెప్పలేను. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ మాట్లాడుకున్నాం శశి అన్న. సో శశి అన్న మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూషన్కి తీసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది అండ్ స్ట్రెస్ తగ్గింది. సో థ్యాంక్ యూ సో మచ్ శశి అన్న. అండ్ ఆల్సో ధీరజ్ మొగిల్నేని, తను కూడా హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద ఆంధ్ర సైడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ సీ యూ ఆన్ థియేటర్స్ August 27th వినాయక చవితి రోజున ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకొని మంచి మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. అండ్ యాక్చువల్లీ మంచు మనోజ్ గారు ఇంకా కొంచెం సేపు ఉంటానని చెప్పారు, కానీ నేనే రిక్వెస్ట్ చేసి ఇప్పుడు మాట్లాడమని